డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో భేటీపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వివరణ ఇచ్చారు. నియోజకవర్గ అభివృద్ధి నిధుల కోసమే భట్టిని కలిశానన్నారు. తనపై విమర్శలు చేసే వారి గురించి మాట్లాడనన్నారు. తెలంగాణ కోసం ఎంతగానో పోరాడానంటూ తెలిపారు. తనపై విమర్శలు చేసే వారి గురించి మాట్లాడనని స్పష్టం చేశారు. వ్యక్తిగతంగా తాను ఎవరిని విమర్శించలేదన్నారు. సుస్మిత చిన్నారెడ్డి వ్యాఖ్యలపై హైకమాండ్ నిర్ణయమే ఫైనల్ అంటూ రాజగోపాల్ రెడ్డి తెలిపారు. ఇదే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పారన్నారు. తెలంగాణలో ఆంధ్ర మీడియా ఛానళ్ల పెత్తనం ఎక్కువైందంటూ రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. తనలాంటి ఉద్యమ నేతను ఆంధ్ర మీడియా కంట్రోల్ చేయలేదన్నారు. ఆంధ్ర మీడియా లాంటి సంస్థలు తెలంగాణలో 100 పెడతానంటూ తెలిపారు. ఆంధ్ర మీడియా ఛానల్ వెనుక ఉండి నడిపిస్తున్నది ఎవరో తెలుసునన్నారు. తనలాంటి నేతపై తప్పుడు కథనాలు రాస్తున్నారంటూ మండిపడ్డారు. క్రమశిక్షణ కమిటీ అంశంలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాటే తన మాట అంటూ స్పష్టం చేశారు. ఏఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో భేటీపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వివరణ ఇచ్చారు. నియోజకవర్గ అభివృద్ధి నిధుల కోసమే భట్టిని కలిశారన్నారు. తనపై విమర్శలు చేసే వారి గురించి మాట్లాడనన్నారు. తెలంగాణ కోసం ఎంతగానో పోరాడనంటూ కూడా తెలిపారు. తనపై విమర్శలు చేసే వారి గురించి మాట్లాడనంటూ స్పష్టం చేశారు. వ్యక్తిగతంగా తాను ఎవరిని విమర్శించలేదని, సుస్మిత చిన్నారెడ్డి వ్యాఖ్యలపై హైకమాండ్ నిర్ణయమే ఫైనల్ అంటూ రాజగోపాల్ రెడ్డి తెలిపారు. ఇదే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పారన్నారు. ఇక భట్టితో రాజగోపాల్ రెడ్డి భేటీకి సంబంధించి మరింత పూర్తి అప్డేట్స్ కరెస్పాండెంట్ పవన్ మనకు అందుబాటులో ఉన్నారు. పవన్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజాభవన్ లో మీడియాతో మాట్లాడిన రాజగోపాల్ రెడ్డి తెలంగాణలో ఆంధ్ర మీడియా పెత్తనం ఎక్కువైందని ఫైర్ అయ్యారు. నాటి నికాసైన ఉద్యమ నేతను ఆంధ్ర మీడియా కంట్రోల్ చేయాలని చెప్పేసి ఇప్పటికే సంచలనమైన కామెంట్ చేయడం జరిగింది. అయితే తెలంగాణలో ఆంధ్ర మీడియా ఛానళ్ల పెత్తనం ఎక్కువైందని రాజగోపాల్ రెడ్డి ఇప్పటికే ఆరోపించడం జరిగింది. ఆంధ్ర మీడియా అంటే సంస్థలు తెలంగాణలో 100 పెడతానని సవాల్ ఇస్తున్నారు. అయితే ఆంధ్ర మీడియా ఛానళ్ల వెనుక ఉండి నడిపిస్తున్నది ఎవరో తనకు తెలుసు అని నాలాంటి నికాసైన నేతలపై తప్పుడు ప్రచారం కథనాలు రాస్తున్నారని ఇప్పటికే మండిపడుతున్నారు రాజగోపాల్. అయితే ఎవరు కంట్రోల్ చేయలేరని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది. ఇక కనుక్షణ కమిటీ అంశంపై కూడా రాజగోపాల్ రెడ్డి స్పందించడం జరిగింది. కీలక వ్యాఖ్యలు చేశారు. కనుక్షణ కమిటీ అంశంలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాటే తన మాట అని చెప్పేసి కూడా ఇప్పటికే తేల్చి చెప్పడం జరిగింది. ఏఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. దీంతో కొద్ది రోజులుగా రేవంత్ రెడ్డిపై యుద్ధం చేసిన రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు మొత్తానికి మూతబడ్డారనే చర్చ కూడా ఒకవైపు రాష్ట్ర రాజకీయాల్లో మొదలైంది. సో మొత్తంగా ప్రజాభవన్ వేదికగా రాజగోపాల్ రెడ్డి ఒకవైపు ఆంధ్ర మీడియాపై ఫైర్ అవుతుంది. మరోవైపు సీఎం రేవంత్ విషయంలో సాఫ్ట్ గా మారడం ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారింది. గతంలో దాదాపు 2 సంవత్సరాలుగా తన అయితే మంత్రి పదవి విషయంలో కంటిన్యూగా రేవంత్ రెడ్డి పైన, కాంగ్రెస్ పార్టీ పైన అసంతృప్తిగా ఉన్నారు. ఒకనొక సందర్భంలో కూడా మునుగోడులో అంటే కొంత ఆ పార్టీకి సంబంధించిన ఇంటర్నల్ మీటింగ్ లో కూడా తను మాట్లాడుతూ నాకు మంత్రి పదవి ఇస్తే పని చేస్తా, లేకపోతే నేను నా కార్యకర్తలతో నాకన్నా ప్రజలతోనే ఉంటానని చెప్పేసి కూడా అంటే ఇండైరెక్ట్ గా రేవంత్ రెడ్డి గారిని గుచ్చి మాట్లాడిన పరిస్థితులు కనిపించాయి. ఎప్పుడైతే కొండా సురేఖ అంశం తెరపైకి వచ్చిన చిన్నారెడ్డి అంశం తెరపైకి వచ్చినప్పుడు ఇక ఏఐసీసీ ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటది. ఎంత వారైనా సరే వదిలిపెట్టే అవకాశం లేదు. కొండా సురేఖ మంత్రి పదవి కూడా పోయే అవకాశం ఉంది. చిన్నారెడ్డి ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ పదవి నుంచి కూడా తీసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చిన్నారెడ్డి పార్టీలో 40 ఏళ్లుగా విధేయుడున్న వ్యక్తికే ఈ వ్యవహారంలో కొంత ఎమ్మెల్యేలు తిరుగుబాటు అవ్వడం కావచ్చు తప్పట్లేదు. ఇక నేను ఎంత అని చెప్పి ఆలోచించుకునేమో తెలియదు. కానీ ఇప్పటికైతే రాజగోపాల్ రెడ్డి లాస్ట్ టైం రవీంద్ర భారత్ లో ఏపూరి సోమన్న సభలో తను మాట్లాడుతూ కంటిన్యూగా నేను సీఎం అవుతా అంటే కొత్త అంటే యూత్ తీసుకొస్తా ప్రస్తుతం ఎప్పుడైతే మందుల సమయం లాంటి వాళ్ళ నాకు తిరగబడ్డప్పుడు అంటే మళ్ళీ కొత్త వాళ్ళని కూడా నేను తయారు చేసే రెడీగా ఉన్నా అంటే అధిష్టానాన్ని ఎదిరించి మాట్లాడిన వ్యక్తి ప్రస్తుతం రేవంత్ రెడ్డి మాటే నా మాటే అనే ఎందుకు అనాల్సి వచ్చిందన్న అంశం కూడా ప్రస్తుతం తెరపైకి వస్తుంది. సో మొత్తానికైతే ఈ క్రమశిక్షణ చర్యలు దాదాపు జగ్గి ప్రభాకర్ రెడ్డి సస్పెన్షన్ తర్వాత కొండా సురేఖ మంత్రి పదవి పైన ఇంత చర్చ నడుస్తున్నప్పుడు అలాగే చిన్నారెడ్డి వ్యవహారం అంటే దాదాపు 40 మంది పవన్ అంటే ఒక్కటే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి ఎప్పుడు కూడా
అటు సీఎం పైన మాట్లాడుతూ ఉంటారు, గతంలో కూడా మాట్లాడారు. బట్ ఇప్పుడు ఏదైతే కూడా ఏఐసిసి కమిటీ ఒక లైన్ దాటి మాట్లాడితే పార్టీకి నష్టం కలిగించే విధంగా ఎవ్వరూ మాట్లాడినా ఉపేక్షించము, అదే విధంగా కొండా సురేఖ విషయం కావచ్చు, చిన్నారెడ్డి విషయంలో ఏదో ఒకటి నిర్ణయం తీసుకుంటుంది అనే విధంగా ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి ఒక యూటర్న్ తీసుకున్నారు. మొత్తంగా కూడా మొదటి నుంచి కూడా కాంగ్రెస్లో నాయకుల మధ్య ఒక అంతర్గత విభేదాలు కానీ అసంతృప్తి కానీ ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి అలా మాట్లాడడంతో ఇప్పుడు కాంగ్రెస్లో కూడా ఏదైనా కూడా ఇప్పుడు అంతర్గత విభేదాలు అన్నీ కూడా మాట్లాడే నాయకులు అందరూ కూడా ఇకపై మాట్లాడరు అనే విధంగా ఒక సంకేతం వచ్చినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చా? అయితే మనం అదే అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ దాదాపు 2.5 సంవత్సరాలలో రాజగోపాల్ రెడ్డి లేవరెంత ప్రశ్నలు కావచ్చు, ముఖ్యంగా మంత్రి పదవి పైన ఏ విధంగా రేవంత్ రెడ్డి పైన ఫైర్ అయిన సందర్భాలు కావచ్చు. గతంలో బీజేపీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి రేవంత్ రెడ్డి ఆహ్వానించడం జరిగింది. ముఖ్యంగా బట్టి విక్రమార్క, దుద్దిల శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ముందట నాకు మాట ఇవ్వడం జరిగింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట తప్పాడని అంశాన్ని కూడా చాలా సందర్భాల్లో తను స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎప్పుడైతే కొండా సురేఖ అంశం, చిన్నారెడ్డి అంశం విషయంలో ఆల్మోస్ట్ 40 మంది ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్ పెట్టినప్పటి నుంచి తను కొంత వెనుకడుగు వేసినట్టు కూడా తెలుస్తుంది. పార్టీ లైన్ దాటితే మాత్రం ఖచ్చితంగా ఉపేక్షించలేదు అనే అంశం అయితే క్లియర్ కట్ గా ప్రస్తుతం రాష్ట్ర నాయకత్వం వైపు స్ట్రైట్ క్వశ్చన్ తీసుకువైతే ఖచ్చితంగా ఉంది. సో ఆ విషయంలోనే ప్రస్తుతం రాజగోపాల్ రెడ్డి కాస్త వెనక్కి తగ్గాడు. సో మాట్లాడే అవకాశం గతంలో ఎంత ఫైర్ అయితే ఈ రోజు మాట్లాడిన విషయంలో కనిపించట్లేదు. ఎప్పుడు రాజగోపాల్ రెడ్డి మీడియా ముందుకు వచ్చినా సరే, ఎప్పుడు ఎక్కడ మాట్లాడినా సరే, తన మంత్రి పదవి విషయంలో కావచ్చు, అటు రేవంత్ రెడ్డి విషయంలో కావచ్చు, ముఖ్యంగా అసెంబ్లీ కూడా చాలా సందర్భాల్లో తను వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం 2.5 ఏళ్లలో సరిగ్గా పని చేయలేదు, రావాల్సిన నిధులు రాలే అంశాన్ని కూడా తను ప్రస్తావించడం జరిగింది. సో ఆల్ ఆఫ్ ద సడన్ తను సైలెంట్ అయిపోవడానికి, రేవంత్ రెడ్డి మాట తన మాట అనడానికి గల కారణం కొంత తను సైలెంట్ అయిపోయాడు. ఈ అయితే కాంగ్రెస్ పార్టీ తీసుకున్న లైన్ ఖచ్చితంగా వర్కౌట్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా రాజగోపాల్ రెడ్డికి అర్థమైన పరిస్థితి ప్రస్తుతం తెలుస్తుంది ఇక్కడ. రైట్, థ్యాంక్ యూ పవన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.